హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితంలో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే ఎక్కువ వాల్యూ ఇస్తే చివరికి మనకి వాల్యూ లేకుండా చేస్తారు. ఓర్చుకో, కొన్ని నేర్చుకో, తప్పదు. ఎంత నీ వాళ్ళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. చాలామంది తెలిసి చేసే తప్పుల్లో ఒకటి పట్టించుకొని వారిపై పదే పదే ప్రేమ చూపడం. నీటిని, అలల్ని కేవలం చూస్తూనే ఉంటే నీవు ఎప్పటికీ సముద్రాన్ని దాటలేవు. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు వస్తాయి. దేవుడికి నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు, ఆయనకి అది కరువు కాదు. వయస్సు మళ్ళిన అమ్మా నాన్నలకు ఒక ముద్ద అన్నం పెట్టండి, వాళ్ళు మనకు బరువు కాదు. కనిపించే దైవాలే కనిపించిన తల్లిదండ్రులు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. దేవుడు ఒకరి వల్ల మన ఆనందాన్ని దూరం చేస్తే ఖచ్చితంగా మరొకరి వల్ల ఆ ఆనందాన్ని ఇచ్చి తీరుతాడు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఇక్కడ మన సొంతం అంటూ ఎవరూ లేరు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవారే. కానీ మనమే వాళ్ళు మన అనుకొని ఎక్కువగా ఫీల్ అయిపోతాం. మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచివాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి. నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు, చెడ్డ జీవితాన్ని ఇవ్వలేదు. ఆయన ఇచ్చింది కేవలం జీవితం, అంతే. దాన్ని ఎలా మార్చుకుంటావో అది నీ ఇష్టం. మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చచ్చిపోతే ఆ బాధ మోసేవారికి తప్ప ఇంకా ఎవ్వరికీ తెలియదు. మనసుకి మనసు ఓదార్పు కావాలి, కానీ మనసుకి మనశ్శాంతి లేకుండా ప్రవర్తించకూడదు. విసుగు వచ్చిన రోజు మీ పిలుపుకి అందనంత దూరంగా వెళ్ళిపోతారు. జాగ్రత్త నేస్తం. సమాజంలో మనం ఎదగడానికి చెయ్యి అందించే వాళ్ళకంటే కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కొన్ని మౌనాల వెనుక బాధ ఉంటే కొన్ని దూరాల వెనుక ప్రేమ ఉంటుంది. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. ద్రోహం చేసేవారికి కోపం ఉండదు. ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు ఎవ్వరికీ ద్రోహం చెయ్యరు. కోపం తన బలహీనత మాత్రమే. లోకులు పలుకాకులు. వయసును చూడరు, వరుసను చూడరు, మనిషిని చూడరు, మనసును చూడరు, మానవత్వాన్ని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది, వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. నిజమైన ప్రేమ అంటే వెంటపడి ప్రేమించడం కాదు. మనం ప్రేమించిన వారికి మన వల్ల చెడు జరుగుతుందనుకుంటే తనకు దూరంగా ఉంటూ తనని ప్రేమించడం కూడా
ప్రేమే అవుతుంది. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుడికి పూజలు చేసినంత మాత్రాన నువ్వు చేసిన తప్పులు మంచివైపోవు. సరదాగా నవ్వుతూ ఉండు. పనికిరానివి మైండ్లో పెట్టుకోకు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతావు. నీకు రావలసినవి వస్తాయి, ఎక్కడికి పోవు. కొంచెం ఓపికగా ఉండు అన్న అందరికీ సమాధానం చెప్పాలిగా. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. ఇప్పటి సమాజంలో తీపిగా మాట్లాడి మోసం చేసే వారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. నీ మనసును గాయపరిచిన వారిని మరచిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. కష్టం నుంచి వచ్చిన ఇష్టం ఎంత గొప్పదో అమ్మని అడుగు, నీ గురించి చెప్తుంది. ఎందుకంటే నువ్వనే ఇష్టం ముందు ఆమె పడ్డ కష్టం అంత గొప్పది. అమ్మతో అరిచే ముందు ఆలోచించు. మనం కోపంతో మాట్లాడకపోతే మనకు ఎందుకులే అని వదిలేయకుండా బెదిరించో, బుజ్జగించో, గొడవ పడైనా మనతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు దొరకాలంటే అదృష్టం ఉండాలి. మనిషి బ్రతకడానికి పెద్ద ఖర్చు ఏమీ కాదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలాగా బతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు మొదలవుతుంది. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా ఎక్కువగా తింటే విరక్తే వస్తుంది. కొంతమంది మనుషులకి కూడా అంతే. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకి మనపై విరక్తే వస్తుంది. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. ఆలోచన జీవితం మీద ఉంచు, పనికిరాని విషయాల మీద కాదు. మంచి చెడు ఆలోచించి నిర్ణయించు. అబద్ధంలో 100 మంది పరిచయం కావచ్చేమో, కానీ నిజంలో ఒక్కడివి అయినా గొప్పగా ఉంటుంది నీ కథనం. ఎప్పుడు ఎవరిని మనసుకి దగ్గరగా తీసుకెళ్లకు. ఈరోజు అది ఎంత అందంగా కనబడినా రేపు అంతకన్నా భయంకరంగా బాధ పెడుతుంది. ఊపిరి ఉన్న ప్రతి గుండెల్లో ఏదో ఒక బాధ ఉంటుంది. దాన్ని కొందరు కన్నీటితో చూపిస్తారు, కొందరు చిరునవ్వుతో చూపిస్తారు. తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటారు. అవసరం ఉన్నంత వరకే దేనికైనా విలువ. అది మనిషి విషయంలోనైనా, వస్తువు విషయంలోనైనా. ఇదే నేటి సమాజం. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.